ఏంటి అంటే పీసీఓడి డైట్ ప్లాన్ గురించి ఏ ఏ ఛానల్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది దొరకదు. సో ఈ వీడియో కనుక చూసినట్టయితే కనుక ఈ వీడియోలో ఉన్న విధంగానే మీరు కనుక ఫాలో అయితే కంపల్సరీగా అట్లీస్ట్ మంత్కి 3 kg వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అండ్ 2 or 3 monthsలో న్యాచురల్గానే మీ పీసీఓడిని కరెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం కూడా జరుగుతుంది. వితౌట్ ఎనీ టాబ్లెట్స్ అండ్ వితౌట్ ఎనీ హార్మోన్ పిల్స్ న్యాచురల్గా పీసీఓడి కంట్రోల్ కావాలి అంటే కనుక ఈ వీడియో చెక్అవుట్ చేయండి. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ బెస్ట్ న్యాచురల్ టిప్స్ ఫర్ పీసీఓడి కంట్రోల్, న్యాచురల్ టిప్స్ ఫర్ ఈజీ కన్సెప్షన్ అండ్ న్యాచురల్ టిప్స్ ఫర్ ఆల్ ఉమెన్. సో లెట్ us go into the video. సో హలో గైస్, సో ఈ 7 AM మనం ఎప్పుడైనా ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యే వాళ్ళు కంపల్సరీగా ఇదే టైమింగ్కి ఇదే డైట్ మీరు తీసుకున్నట్లయితే కనుక కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. సో 7 AM మనం నిద్ర లేచిన వెంటనే కొద్దిగా వార్మప్ చేసుకొని ఒక ½ an hour మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేయాల్సింది ఉంటుంది. సో మోడరేట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అంటే లైక్ కార్డియో, లైక్ 4 km/h ట్రెడ్మిల్ చేయడం కానివ్వండి, వాకింగ్ చేయడం కానివ్వండి, లోయర్ బాడీ వర్కౌట్స్ ఆర్ యాప్స్ ఏదో ఒకటి చేసి 500 ml వామ్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ వామ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఇట్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ అండ్ ఆల్సో మీకు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక చీరప్ లాగా ఉంటుందన్నమాట. సో వామ్ వాటర్ అనేది కంపల్సరీ, ఈ స్టెప్ మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 9 AM బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకోండి. అండ్ 10 to 12 PM మీరు ఎలాగో మన హౌస్ హోల్డ్ వర్క్ కానివ్వండి, లేదంటే ఎక్కడైనా జాబ్ చేసేవాళ్ళు జాబ్కి కానివ్వండి వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ 1 PM అంతా కూడా లంచ్ ఫినిష్ చేసుకోండి. అండ్ 4 to 5 PM స్నాక్ అండ్ 6:30 ఒక ½ an hour మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేసి అండ్ 8 o'clock అంతా కూడా డిన్నర్ ఫినిష్ చేసుకోవడం అనేది చేయండి. అండ్ 9:30 PM వామ్ వాటర్ అట్లీస్ట్ 500 ml ఆఫ్ వామ్ వాటర్ అని తీసుకొని తర్వాత నిద్రపోండి. అండ్ నైట్ 9:30 తర్వాత మేల్కోవడం అనేది అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే 2 reasons. ఒకటి, లేట్ నైట్స్ మేల్కోవడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ అనేటివి పెరుగుతాయి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, టైంపాస్ కానివ్వండి, లేట్ నైట్ మేల్కోవడం వల్ల కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అండ్ ఇట్ విల్ లీడ్ టు వెయిట్ గెయిన్. సో ప్లీజ్ 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 ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారు అంటే కంపల్సరీ మీరు మంత్కి 3 kg వెయిట్ లాస్ అనేది కంపల్సరీ అవుతారు. అండ్ హైడ్రేట్ వెల్, అట్లీస్ట్ 4 to 5 liters per day అన్నా కూడా వాటర్ తీసుకోండి. జస్ట్ కమింగ్ టు ద జిస్ట్ అనమాట. 7 AM నిద్ర వేసేసి ½ an hour మోడరేట్ ఎక్సర్సైజ్ చేసి 500 ml ఆఫ్ వామ్ వాటర్ తాగండి. అండ్ 9 AM బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేయండి. 10 to 12 PM వర్క్ అండ్ 1 PM లంచ్ అండ్ 4 to 5 PM స్నాక్, 7 to 8 PM డిన్నర్ ఫినిష్ చేసేసుకొని మధ్యలో ఒక ½ an hour మోడరేట్ ఎక్సర్సైజ్ పెట్టుకోండి. అండ్ 9:30 అంతా కూడా పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్సెసివ్గా కష్టపడడం కానివ్వండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేసేయడం కానివ్వండి, పూర్తిగా ఫుడ్ మానేయడం కానివ్వండి, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ డైట్ ప్లాన్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇది ఫాలో అయిన వాళ్ళు చాలా న్యాచురల్గానే 2 or 3 monthsలో కన్సీవ్ అయిపోయారు అండ్ ఈజీగా వెయిట్ లాస్ అనేది అయ్యి పీసీఓడి అనేది ఏమి టాబ్లెట్స్, హార్మోన్ పిల్స్ ఏవి యూజ్ చేయకుండానే కంట్రోల్లోకి వచ్చింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ మీద నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో దయచేసి ఈ టిప్స్ అనేటివి మీరు ఫాలో అవ్వండి. ఇప్పటివరకు మీకు ఏ టైంకి ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఏ టైంకు వాటర్ తీసుకోవాలి అని నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాపర్ డైట్ అనమాట. ఈ డైట్లో నేను చెప్పే ప్రతి ఐటెం కూడా ఒక రీజన్ ఉండడం వల్లనే నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వడం వల్ల మీరు వీక్ అవ్వకుండా వెయిట్ లాస్ అనేది అవుతారు. మీకు కావాల్సిన కార్బ్స్, మీకు కావాల్సిన ఫ్యాట్స్ అండ్ మీ బాడీ వెయిట్ ఎంత ఉంటుందో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అనేది మీరు కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా తీసుకోలేదు అంటే హెల్త్ పాడవడం గ్యారంటీ. సో దీంట్లో ఈ మీల్ ప్లాన్లో నేను యాడ్ చేయడం వల్ల మీ డైలీ రిక్వైర్మెంట్ మీట్ అవుతూనే వెయిట్ లాస్ అవుతారు. ప్లస్ ఏంటి అంటే దీంట్లో స్పెషల్గా పర్ డే అట్లీస్ట్ ఒక్క వెయిట్ లాస్ ఏజెంట్ అన్నా కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఆ వెయిట్ లాస్ ఏజెంట్ వల్ల మీ బాడీలో మెటబాలిజం పెరిగి కంపల్సరీగా వెయిట్ లాస్ అనేది అవుతారు. సో ప్లీజ్ చెక్అవుట్ ద డైట్ ప్లాన్ నౌ. హియర్ కమింగ్ టు ద డైట్ ప్లాన్, నేను మండే నుంచి
నెక్స్ట్ సండే టోటల్ 7 డేస్కి బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, లంచ్ ఏం తీసుకోవాలి, స్నాక్, డిన్నర్ ఏం తీసుకోవాలి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దేనివల్ల ఎటువంటి యూజ్ ఉంటుందని నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. అండ్ ఈ వీడియో యొక్క బెనిఫిట్స్ అన్ని కంపల్సరీగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో కమింగ్ టు మండే. సో మండేలో మనం బ్రేక్ఫాస్ట్కి రాగి రోటీస్ 2 తీసుకోవాలి అండ్ 250 ml రాగి జావా. మనం ఈ రాగి జావా అనేది either మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోవచ్చు. లేదు మేము ఈ కర్డ్ ఈ ఐటమ్స్ తినము అనుకున్న వాళ్ళు ప్లెయిన్ వాటర్తోనైనా కూడా ఈ రాగి జావా అనేది చేసుకోవచ్చు. సో రాగి రోటీస్ కానివ్వండి, రాగి జావా కానీ తీసుకోనివ్వండి. రాగి ఈజ్ హైలీ రిచ్ ఇన్ కాల్షియం అనమాట. సో మనం డైట్ చేసేప్పుడు మన బోన్స్ వీక్ అవ్వకుండా ఈ రాగి అనేది హెల్ప్ చేస్తుంది. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ మనం ఈ రాగి తీసుకోవడం అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్ కమింగ్ టు ద మండే లంచ్ అనమాట. సో లంచ్ బాక్స్లోకి బాయిల్డ్ మష్రూమ్ కర్రీ. నేను బాయిల్డ్ అని ఎందుకు అంటున్నారు అంటే మష్రూమ్స్ని ఫ్రై చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి టేస్ట్ కావాలంటే. సో కంపల్సరీగా బాయిల్ చేసి లైట్గా మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ 1 కప్ ఆఫ్ రైస్, బ్రౌన్ రైస్ తీసుకుంటే కనుక మంచిది. అండ్ ప్లీజ్ డోంట్ టేక్ రైస్ అలాంగ్ విత్ కర్డ్. సో కర్డ్ రైస్ తినకుండా జస్ట్ 1 కప్ ఆఫ్ కర్డ్ అలాగే కన్జ్యూమ్ చేయండి. సో దట్ మనం క్యాలరీస్ కట్ డౌన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు స్నాక్. సో స్నాక్కి మనం వెజిటేబుల్ కట్లెట్స్ విత్ కొంచెం లో క్వాంటిటీ ఆఫ్ ఆయిల్తో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు డిన్నర్ అనమాట. బాజ్రా అంటే సజ్జలు. సో వీటితో కొంచెం వెజిటేబుల్స్ వేసుకొని కిచిడీ లాంటిది బాయిల్ చేసుకొని తిన్నాము అంటే ఈ బాజ్రా అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ వెయిట్ లాస్. అండ్ ఆల్సో దీంట్లో పచ్చి బఠానీలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో కమింగ్ టు మండే, రాగి రోటీ ప్లస్ ఆర్ 2 రోటీస్ కానివ్వండి, 250 ml రాగి జావా కానివ్వండి, బాయిల్డ్ మష్రూమ్ కర్రీ ప్లస్ 1 కప్ ఆఫ్ రైస్ అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్ అండ్ వెజిటేబుల్ కట్లెట్స్ ఫర్ స్నాక్. అండ్ నైట్కి సజ్జలతో కిచిడీ కానివ్వండి, లేదు అంటే సజ్జ రొట్టెలైనా కూడా చేసుకొని తినొచ్చు, అట్లీస్ట్ 2 రొట్టెల్లాగా. నెక్స్ట్ కమింగ్ టు ట్యూస్డే మీల్ ప్లాన్. సో ట్యూస్డే మీల్ ప్లాన్లో ఏంటి అంటే ఈ గోబీ పరాటాస్ 2 చేసుకోవాలి అండ్ బ్రకోలీ ఫ్రై. ఈ ట్యూస్డేలో వెయిట్ లాస్ ఏజెంట్ ఏది అంటే కనుక బ్రకోలీ అనమాట. సో ఈ బ్రకోలీ ఇది అపటైటింగ్ అంటే బాగా మనకు ఆకలి తీరుతూనే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. సో లైట్గా ఆయిల్ వేసుకొని బ్రకోలీ ఫ్రై చేసుకోవడం. బ్రకోలీతో పాటు కంపల్సరీ టొమాటో వేసుకోవడం మర్చిపోకండి. అండ్ 1 బౌల్ ఆఫ్ రైస్, అది బ్రౌన్ రైస్ తీసుకోవాలి. 1 బౌల్ ఆఫ్ బ్రౌన్ రైస్ అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలన్నమాట. అండ్ ఈవినింగ్ స్నాక్కి 2 బనానాస్ ఆర్ 2 యాపిల్ తీసుకోవాలి. అండ్ డిన్నర్కి వచ్చేసి లో ఫ్యాట్ పనీర్ కర్రీ అండ్ 2 చపాతీస్ తీసుకోండి. సో ఈ ట్యూస్డే మీల్ ప్లాన్లో మనకు వెయిట్ లాస్ ఏజెంట్ ఏది అంటే కనుక బ్రకోలీ అనమాట. అండ్ ఆల్సో బ్రౌన్ రైస్ ఆల్సో హెల్ప్ ఇన్ వెయిట్ లాస్. సో ఇది ఇక్కడ పనీర్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే కనుక ఇక్కడ మనకు ప్రోటీన్, పనీర్ ఈజ్ హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. అండ్ ఆల్సో లిపిడ్స్, మనకు అవసరమైన లిపిడ్స్ ఈ పనీర్ కర్రీలోంచి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెడ్నెస్డే మీల్ ప్లాన్. దీంట్లో ఏంటి అంటే 2 రాగి రవ్వ దోశలు ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తినేసేయండి అలాంగ్ విత్ పుదీనా చట్నీ. దీంట్లో ఏంటి అంటే పుదీనా హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ అండ్ ఆల్సో ఇది మనకు టేస్ట్ని కూడా పెంచుతుంది అనమాట. అంటే మనం కంపల్సరీ డైట్ చేస్తున్నాము అంటే చప్పిడి ఆహారం తీసుకోవాలి, టేస్ట్ లేకుండా బ్రతకాలి అని లేదు. మనం టేస్టీగా తింటూనే వెయిట్ లాస్ అయ్యే మీల్ ప్లాన్ కోసం నేను చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ 1 కప్ రైస్ ప్లస్ బీట్రూట్ ఫ్రై తీసుకోండి. అండ్ ఈవినింగ్ స్నాక్కి రోస్టెడ్ చనా 1 కప్ అండ్ డిన్నర్కి వచ్చేసి 1 బౌల్ స్ప్రౌట్స్ ప్లస్ 1 కప్ కర్డ్ తీసుకోవడం అనమాట. సో ఇక్కడ వెయిట్ లాస్ ఏజెంట్ ఏది అంటే స్ప్రౌట్స్. అండ్ మనం ఇక్కడ హైలీ ప్రోటీనియషియస్ చనా తింటున్నాము. సో మనకు కావాల్సిన ప్రోటీన్ చనాలోంచి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో బాయిల్డ్ ఎగ్స్లోంచి మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చూస్తాము. ఈ స్ప్రౌట్స్ వల్ల మనం వెయిట్ లాస్